హౌ డు యూ డిఫైన్ అన్ అబ్యూజివ్ వర్డ్ అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇంకా మీరు దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు అనేది మీరు తీసుకురాకుండా మీరు చట్టాలు చేయలేరంట. ఫస్ట్ యూ డిఫైన్ విచ్ వర్డ్ ఈజ్ అబ్యూజివ్, విచ్ వర్డ్ ఈజ్ నాట్ అబ్యూజివ్. దాన్ని మీరు డిఫైన్ చేయాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి. హిందీ మాట్లాడతారు కొంతమంది, ముస్లిమ్స్ కొంతమంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, ఓసీలు, బ్రాహ్మణ్స్, రెడ్డి, కమ్మ, రకరకాల కల్చర్లు, రాయలసీమ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర, కోస్టల్ ఆంధ్ర, ఇట్లా రకరకాల వేరియేషన్స్ ఉన్నప్పుడు, రకరకాల భాషలు ఉన్నప్పుడు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కులాల్లో, ఒక్కొక్క మతాల్లో, ఒక్కొక్క కల్చర్లో కొన్ని పదాలు అబ్యూజివ్గా పరిగణించరు, కొన్ని పదాలు అబ్యూజివ్గా పరిగణిస్తారు. So now how do you define an abusive word? I am asking the government of Andhra Pradesh, how do you define abusive word? Government అవి డెఫినేషన్ రాయకుండా మీరు చట్టం ఎలా చేస్తారంట. నీ అమ్మ మొగుడిదా ఆస్తి అన్నారనుకోండి, సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ గారు ఇద్దరిలో ఎవరో ఒకరు సరే ఇంకా వాళ్ళు స్పీకరు వాళ్ళైతే కొడకాని కూడా పదాలు వాడారు, బాస్డీకి ఇవన్నీ పదాలు వాడారు. ఓకే, మరి ఇవన్నీ అబ్యూజివ్ పదాల కింద వస్తాయా రావనేది నా డౌట్. అంతే, నేను ఎంతసేపు మాట్లాడినా ఇవన్నీ అబ్యూజివ్ పదాలు అవుతాయా లేదా. నీ అమ్మ మొగుడా అన్నారనుకోండి ఎగ్జాంపుల్, మీ నాన్న ఆస్తి అనుకున్నావా అనేది కామన్ పదం. యు ఆర్ ఇన్వాల్వింగ్ యువర్ ఆస్తి. ఎందుకంటే నాన్న దగ్గర నుంచి కొడుకు ఆస్తి వచ్చేది కాబట్టి మీ నాన్న దగ్గర నుంచి వచ్చిన ఆస్తి అనుకున్నావా అన్నది వేరు. నీ అమ్మ మొగుడిదా అంటే అర్థం ఏంటి? అక్కడ నువ్వు అమ్మని ఇన్వాల్వ్ చేస్తున్నావంటే దట్ ఈస్ అన్ అబ్యూజివ్ వర్డ్, ఇంటెన్షనల్లీ బ్రింగింగ్ మదర్ ఇన్ టు ద సిచ్యువేషన్. మీ నాన్న అని డైరెక్ట్గా అనవచ్చు కదా, నీ అమ్మ మొగుడా అంటే అర్థం రైట్, మదర్ని తీసుకొస్తున్నారు అంటే అర్థం బూతే అది. ప్రస్తుతం ఉన్న మినిస్టరే నా కొడక అన్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని. పదాలు ఇవి బూతులా కాదా అనేది మీరు డిఫైన్ చేయకుండా మీరు చట్టం పీడీ యాక్ట్ ఎలా తెస్తారంట. నేను అది ఫస్ట్ యూ డిఫైన్ వాట్ ఈజ్ అన్ అబ్యూజివ్ వర్డ్, వాట్ ఈజ్ నాట్ అబ్యూజివ్ వర్డ్. వాట్ అబ్యూజివ్ వర్డ్ ఈజ్ abusive in Rayalaseema, what abusive word is not abusive in Andhra, what abusive word is abusive in Andhra, what is abusive word is not in Andhra Rayalaseema. ఆ వేరియేషన్స్ కూడా ఉన్నాయిగా. కొన్ని పదాలు రాయలసీమలో, కొన్ని పదాలు ఆంధ్రాలో బూతుగా పరిగణిస్తారు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో బామర్ది అని ఫ్రెండ్స్ పిలుచుకుంటారు, బామర్ది అని పిలుచుకుంటుంటారు కామన్గా రైట్. ఏంద్ర బామర్ది బాగున్నావా అని ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ మాట్లాడుకుంటారు, ఫ్రెండ్స్ బామర్ది అని పిలుచుకుంటారు. ఒకసారి నేను ఇదే పదం తెలంగాణలో వాడా, నాకు తెలియక ఫ్రెండ్ని కొలీగ్ని ఏం బామర్ది బాగున్నావంటే కోపం వచ్చింది దానికి. ఏం బామర్ది అంటే నా చెల్లెలు భర్త అని అర్థము, నువ్వెవడు నన్ను బామర్ది అంటానికి అన్నాడు. నాకు కల్చరల్ డీవియేషన్, కల్చరల్ వేరియేషన్, ఈ కల్చరల్ డీవియేషన్స్ని, కల్చరల్ వేరియేషన్స్ని మీరు ఏ పదానికి అట్టవుతారు, ఏ పదానికి అట్టవరు అనేది మీరు డిఫైన్ చేయకుండా పీడీ యాక్ట్ తీసుకొని వస్తే కొన్ని వందల మంది అమాయకుల్ని మీరు బలి చేసి చట్టాలు వేసి లోపల తీసుకెళ్ళి కుమ్మేస్తారు. మీరు బూతులు ఎవరో పబ్లిక్లోకి వచ్చి వాట్సాప్ గ్రూప్లో ఒక పొలిటీషియన్ని వాళ్ళ అమ్మని తిట్టాడు అనుకోండి, పీడీ యాక్ట్ కింద వేస్తున్నావు. మరి పొలాల దగ్గర తిట్టుకునే వాళ్ళు వేసిన దగ్గర నుంచి అమ్మలెక్కలు తిట్టుకుంటున్నారు, వాడు కూడా పెట్టేస్తే ఆడిని కూడా నువ్వు పీడీ యాక్ట్ కిందకి తెస్తావాలి. అది ఇప్పుడు పొలాల్లో గేదెలు కాసుకునే వాళ్ళు ఉన్నారు, పొలాల్లో కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, లేచిన దగ్గర నుంచి అవే బూతులు. ఇప్పుడు వాళ్ళందరిని అరెస్ట్ చేసుకుంటూ పోతే మీకు జైలు సరిపోవు. ఎందుకు ఒక రాజకీయ నాయకుడిని అమలెక్కలు తిడితే బూతులు కానప్పుడు అది పల్లెటూరులో కూడా బూతే కదా, పల్లెటూరులో కూడా క్రైమే కదా. క్రైమ్ ఈజ్ క్రైమ్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ఆంధ్రప్రదేశ్ రైట్. మరి పీడీ యాక్ట్ అక్కడ కూడా పెడతారా? ఆ పదాలని వాళ్ళు డిఫైన్ చేయకుండా మరి అలా పీడీ యాక్ట్ పెడతారు. ఇప్పుడు రేపు పొద్దున పీడీ యాక్ట్ పేరు మీద పెట్టేసి పొరపాటున ఎవడన్నా తిడుతూ పొరపాటున ఎవడన్నా నోరు జారినని కూడా తీసుకెళ్ళి లోపలేస్తారు కదా, ఏది సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ. మరి ప్రైవేట్లో తిడితే ఓకేనా? ఒకవేళ భార్యని బూతులు తిట్టాడు భర్త, అది పీడీ యాక్ట్ కిందకి రాదా అనేది నా డౌట్ అడుగుతున్నా. ఇప్పుడు ఈ చట్టం చేసిన వాళ్ళని అడుగుతున్నా. ఇద్దరు ఫ్రెండ్స్ తనుకుంటూ వాడు ఎమ్మెల్యేలు వీళ్ళు ఎమ్మెల్యే తిట్టి అది పీడీ యాక్ట్ కిందకి వచ్చిద్దా రాదా? ఇవన్నీ కూడా మీరు ప్లీజ్ డిఫైన్ ప్లీజ్ డిఫైన్ ఫస్ట్ బిఫోర్ యూ మేక్ ద యాక్ట్.